Hi guys, welcome back to our channel Homely Wife Lovely Mom. సో ఫ్రెండ్స్, వన్ మోర్ వ్లాగ్ అండి. ఇది వచ్చేసరికి మీకు లాస్ట్ వీడియోస్ చూసే ఉంటారు. నేను అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో నా బర్త్డే వ్లాగ్ అండ్ వ్రతం ఒకటి పెట్టాను. సో అవి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సడన్ ప్లాన్, మేము ఎటైనా అవుటింగ్ వెళ్దాం అనుకున్నాము, అరకు అనుకున్నాము. సో సడన్గా ఎందుకో షిరిడీ వెళ్దాం అనిపించింది అందరికీ. సో అప్పటికప్పుడు సడన్ ప్లాన్ షిరిడీ ప్లాన్ చేసుకొని ఇప్పుడు వెళ్తున్నామండి. ఇది వచ్చేసరికి భీమవరం స్టేషన్లో ఉన్నాము. సో ఫ్రెండ్స్, నర్సాపూర్ టు నాగర్సూల్ ట్రైన్ ఉంది ఫ్రెండ్స్. అది భీమవరం నుంచి ఎక్కేసామన్నమాట. అనుకోకుండా అన్ఫార్చునేట్లీ రిజర్వేషన్ చేసేసుకున్నాము. అక్క వాళ్ళు అందరం ఫ్యామిలీ అంతా కూడా సడన్ ప్లాన్ అయిపోయింది. సో వచ్చేసరికి భీమవరంలో ట్రైన్ ఎక్కేసాం ఫ్రెండ్స్. చూడండి, నేను మా సిస్టర్స్ ఇద్దరు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ మా మమ్మీ డాడీ, మా అత్తయ్య గారు వాళ్ళు అండ్ మా వెంకట్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు అందరం కలిసి, వాళ్ళు వచ్చేసరికి మమ్మీ వాళ్ళు అండ్ వెంకట్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు, మా అత్తయ్య గారు అందరూ కూడా విజయవాడ నుంచి జాయిన్ అయ్యారండి. సో ఇప్పుడు మేమైతే భీమవరం నుంచి విజయవాడకి జర్నీ చేస్తున్నాం. ఇదే ట్రైన్ నాగర్సూల్ వరకు వెళ్తుంది. సో నాగర్సూల్ నుంచి సో ట్రైన్లో అయితే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఫ్యామిలీ అంతా ఒక దగ్గర గ్యాదర్ అయ్యాం. చాలా రోజుల తర్వాత, అంటే ట్రిప్ వైజ్గా జాయిన్ అవ్వడం చాలా ఇయర్స్ అవుతుంది. సో చాలా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి. మరియాచి కూడా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసింది అండ్ తను కూడా. సో అందరూ ఫొటోస్ అండ్ వీడియోస్, అలాగే నేను వీడియోస్ తీస్తుంటే కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మార్నింగ్ 11కి ఎక్కాము. నైట్ ఆల్మోస్ట్ ఇక్కడ సికింద్రాబాద్ వచ్చిందండి. ఆల్మోస్ట్ 7:30 అట్లా అవుతుంది అనుకుంటా, మేబీ 8. టైం ఎగ్జాక్ట్గా తెలియదు. సికింద్రాబాద్ స్టేషన్లో అయితే ఆగామండి. సో ఇంకా అప్పుడు నేను వీడియోస్ తీస్తున్నాను. అందరూ కూడా స్వెటర్స్ వేసేసుకున్నారండి, ఎందుకంటే చాలా అంటే చలిగా ఉంది. మన విజయవాడలో ఇక్కడ ఉండే, ఆంధ్రాలో ఉండే చలి కంటే కూడా చాలా ఎక్కువగా ఉందండి తెలంగాణలో. అండ్ తెలంగాణ బోర్డర్ దాటిన దగ్గర నుంచి, నిజామాబాద్ దాటిన దగ్గర నుంచి కూడా ఇంకా ఎక్కువగా చలి ఉందండి. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి, ఎందుకంటే ఫ్యామిలీ ట్రిప్ కదా. సో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. వెంకట్ చూడండి చలికి ఎట్లా కట్టేసుకున్నాడో. అండ్ ఫ్రెండ్స్, షిరిడి వచ్చేసరికి నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నానంటే, మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, నేను ఎంఈకేకి వెళ్ళేటప్పుడు నేను షిరిడి టూర్ ప్లాన్ చేసుకున్నాను అని. అందరూ వెళ్ళారు, నేను వెళ్ళలేకపోయాను అని. సో అప్పటి నుంచి ఆఫ్టర్ మ్యారేజ్ వెంకట్ని అడుగుతూనే ఉన్నాను, బట్ టైం కుదరలేదు. అంటారు కదా, బాబా గారి పిలుపు లేనిది ఎవరికి వెళ్ళలేము అని. అదే అనుకుంటా మేబీ. ఇప్పుడైతే చాలా సడన్ ప్లాన్ అండి. అనుకోకుండా వెళ్ళిపోతున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే బాబాని చూడబోతున్నాను. సో అందుకని చాలా హ్యాపీ అండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అందరూ కూడా హాయ్ చెప్తున్నారు. అండ్ అందరూ కూడా ఒకసారి హాయ్ చెప్తామని చెప్పేసి వీడియో ఆన్ చేయమన్నారు. చూడండి, అసలు గోల్ అంటే మామూలు గోల్ కదండి, అసలు నార్మల్గా చేసలేదు.
సో ఫైనల్గా మార్నింగ్ 6:30 అయింది ఫ్రెండ్స్. మేమైతే నాగర్సూల్ స్టేషన్కి రీచ్ అయిపోయాము. సో వెంకట్ చూడండి లగేజ్ అంతా లాక్కెళ్తున్నాడు. ఇది మా లగేజ్. సో నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట స్టేషన్లో. ఇది చూడండి ఎంత చలిగా ఉందంటే, నేను ఈవెన్ స్కార్ఫ్, స్వెటర్ అండ్ మాస్క్ ఇవన్నీ వేసుకున్నా కానీ చాలా చలి అనేది ఆగలేదండి. చాలా వణుకు వచ్చేసింది అనమాట. చాలా చలి ఉంది అక్కడైతే షిరిడీలో. ఈవెన్ నాగర్సూల్ టు షిరిడీ ట్రైన్ జర్నీ కూడా చాలా చలిగా ఉందండి. ఇదంతా నాగర్సూల్ స్టేషన్ అండి. ఇక్కడ చూడండి మా బావగారు రియాన్షిని ఎట్లా ఎక్కించుకొని వెళ్తున్నారో. ఇక్కడ వచ్చేసరికి మా నాన్నగారండి వెనకాల ఆయన హాయ్ చెప్తున్నారు. ఈయన చాలా ఎంకరేజింగ్గా ఉంటారండి. ఈవెన్ నా యూట్యూబ్ ఛానల్ నేను రన్ చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. ఎగ్జాక్ట్ 6:30 నాగర్. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాము. ఒక క్యాబ్ లాంటిది మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. చూడండి బయట ఎంత మంచి ఉందంటే అసలు చాలా అంటే చాలా కూల్గా ఉందండి. చలి భరించలేకపోయాము. మేమే భరించలేకపోతే ఇంకా పిల్లల పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఆల్మోస్ట్ మనకైతే తక్కువే అని చెప్పొచ్చు. మహారాష్ట్రలో చాలా చలిగా ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి క్యాబ్లో వెళ్తుండగా మధ్యలో ఒక దగ్గర టీ తాగుదాం అనిపించింది అందరికీ, చాయ్ తాగాలని. సో అంత కూల్ క్లైమేట్లో అందరికీ వేడివేడిగా టీ తాగడం అంటే చాలా ఇష్టపడతారు కదండి. సో ఆ టీ తాగుదామని ఒక ప్లేస్లో ఆగాము. ఇక్కడ టీ చాలా బాగుంటుందని చెప్పి ఆయన ఒక డ్రైవర్ అండి మమ్మల్ని అంటే ఆయన క్యాబ్లో మేము వెళ్తున్నాము. ఒక డ్రైవర్లా కాదండి, చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయారు. ఒక బ్రదర్ లాగా. అండ్ ఈయన పేరు వచ్చేసరికి సూరజ్ అండి. అండ్ నా ఛానల్ గురించి తెలుసుకొని నేను వీడియోస్ తీస్తుంటే అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ ఆయన షేర్ చేయడం కూడా జరిగింది. చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయారండి. అండ్ రిటర్న్లో కూడా ఆయనే తీసుకొచ్చారు మమ్మల్ని. ఇక్కడ వచ్చేసరికి ఒక టీ సెంటర్కి తీసుకెళ్లారండి. చూద్దాం అక్కడ టీ ఎట్లా ఉంటుంది అనేది. మాత్రం మేము ఫస్ట్ భయపడ్డాము టీ ఎట్లుంది ఏంటి అని. ఇక్కడ మా చిన్నక్కండి వాళ్ళ మరిదిని బాగా ఏడిపిస్తుంది వెంకట్ని. వాళ్ళిద్దరికి ఒక్క నిమిషం కూడా పడదండి. అసలు ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు. అసలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చుట్టూరు ఎంత మంచి ఉందో. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కదా, చాలా మంచి ఉందండి. చాలా కూల్గా అందరూ స్వెటర్స్ వేసుకున్నారు. ఫ్రెండ్స్ ఈ టెంపుల్ చూసారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి సాయిబాబా వారు మొట్టమొదటిసారిగా ఇక్కడే ధ్యానం చేసుకునేవారంటండి. సో ఇది అక్కడ డ్రైవర్ గారు ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పారన్నమాట. సాయిబాబా ఇక్కడే ఉండి ధ్యానం చేసుకునేవారు, మొదటిగా ఇక్కడే ఉండేవారు అని చెప్పేసి చెప్పారన్నమాట ఈ టెంపుల్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మహారాష్ట్ర వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అంటే ఫ్రెండ్స్. ఆ బ్రదర్ చెప్తున్నారు వాళ్ళు డైలీ అది నాస్టా అంటే బ్రేక్ఫాస్ట్ కింద తింటూ ఉంటారంట. సో ఈ పకోడీ అండ్ ఒక ఆలు కర్రీ టైప్ కూడా చేస్తున్నారు, బ్రెడ్లో పెట్టుకుంటారంటండి. అది కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు ఒక మామగారు. సో అది కూడా నేను షూట్ చేశాను. చూడండి వాళ్ళ పొద్దున్న మార్నింగ్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఇట్లా ఉంటుందంట. ఎలా ఉంది టీ? ఎలా ఉంది టీ? ఎలా ఉంది?
టీ అయితే చాలా 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 టేస్టీగా ఉందండి. సో మళ్ళీ టీ తాగేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసామండి. పిల్లలందరూ కూడా మంచిగా అంత్యాక్షరి పెట్టుకొని సాంగ్స్ పాడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారండి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా రియాన్షి కూడా ఆఖరికి క్లాప్స్ కొడుతూ సాంగ్స్ పాడుతుంటే మంచిగా ఎంజాయ్ చేస్తుందండి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా షిరిడిలోకి ఎంటర్ అయిపోయాము. చాలా హోటల్స్ ఉన్నాయండి, మేము ఆన్లైన్లో కూడా చూసుకున్నాము. బట్ ఫైనల్గా మన ట్యాక్సీ డ్రైవర్ చెప్పినట్టుగా ఒక మంచి హోటల్లో దిగిపోయామండి. సో ఫ్రెష్ అయిపోయాము, వెంటనే దర్శనానికి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. సో అందరం రెడీ అయిపోయి బయటకు వచ్చేసామండి. సారీ, నేను హోటల్లో రూమ్ని షూట్ చేయడం మర్చిపోయానండి, అండ్ ఫోన్ ఒకటి ఛార్జింగ్ లేదు. సో అందరం కూడా రెడీ అయిపోయి దర్శనానికి వెళ్తూ కొంచెం లేట్ అయింది, అప్పటికే 11 o'clock అయిపోయింది. సో అందరికీ ఆకలి వేస్తుందంటే మంచిగా టిఫిన్ చేద్దామని అక్కడే ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళామండి. బిల్లు మాత్రం మామూలుగా వాయలేదండి, బాగా వాచిపోయింది. సో ఇక్కడ వచ్చేసరికి ఆఫ్టర్ దర్శనం మేము తీసుకున్న రూమ్ దగ్గర హోటల్లో ఒక మంచి గార్డెన్ లాగా ఉందండి, పిల్లలు ఆడుకోవడానికి మంచి పార్క్ ఏరియా లాగా. సో ఈ హోటల్లో అందరం కూడా మంచిగా గార్డెన్లో కూర్చొని ఎంజాయ్ చేసాం కాసేపు. మేము ఏదైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నామో పులిహోర, అది ఇక్కడ కూర్చొని కొంతమంది తిన్నామండి. ఫుడ్ మంచిగానే ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ తిన్నాము అండ్ ఉయ్యాల్లో ఊగాము, ఫ్యామిలీ పిక్చర్స్ కూడా దిగాము. సో ఆ రోజైతే అట్లా మంచిగా గడిచిపోయిందండి. ఇంకా ఈవినింగ్ నుంచి కొంచెం బయటకు వెళ్ళి షాపింగ్ అనేది చేసాము. సో ఫ్రెండ్స్ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. కాకపోతే ఒక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇంతకు ముందులాగా డైరెక్ట్గా ఎంట్రీ అనేది లేదు. ఇప్పుడు మనం ముందుగా వెళ్ళి ఎంట్రీ పాస్ అనేది తీసుకోవాలి. ఎంట్రీ పాస్కి ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి. అలాగే వాళ్ళు ఫోటో కూడా తీసుకుంటున్నారు. ఫోటో తీసుకొని స్లాట్ ఇస్తున్నారు మనకి, 1 to 2, 2 to 3 అట్లా స్లాట్ ప్రకారం దర్శనం చేసుకోవాలి. సో అట్లాగే పిల్లలకి కూడా బిలో 10 years పిల్లలకి నో ఎంట్రీ అండి. 10 years కంప్లీట్ అవ్వాలి. అలాగే 65 years బిలో నో ఎంట్రీ. సో ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ కొంచెం మళ్ళీ ఫ్రెష్ అయిపోయి డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకొని షాపింగ్కి వెళ్తున్నామండి. మగవాళ్ళందరికీ కొంచెం బ్యాండ్ వేయాలి కదా, సో అందుకని షాపింగ్కి తీసుకెళ్ళాం. షాపింగ్ అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి. కొన్ని డ్రెస్సెస్ అండ్ శారీస్ అట్లా కొన్ని తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి షాపింగ్ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్కి డిన్నర్కి వెళ్ళామండి. సో ఈ రోజుకి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేసేసానండి. నెక్స్ట్ సెకండ్ డే ప్లాన్ ఏంటి అంటే అక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ చూద్దామని అనుకుంటున్నాము. అవి ఏమేమి ప్లేసెస్ చూసాము అవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి, డెఫినెట్గా చూపిస్తాను. సో అక్కడ ఉన్న టెంపుల్ చూడండి, ఆ టెంపుల్లో కూడా వెళ్ళామన్నమాట. మేము ఆపోజిట్ షాప్లో కూడా షాపింగ్ చేసాము అండ్ టెంపుల్కి వెళ్ళాము. మంచిగా నైట్ వెళ్ళాము, రెస్ట్ తీసుకున్నాం, స్లీప్ వేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ బయలుదేరి అవుటింగ్కి వెళ్ళామండి, లైక్ కొన్ని ప్లేసెస్ చూడటానికి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా షిరిడీలో మాకు డే 1 అంతా ఏం జరిగిందో మీకు బ్లాగ్లో చూపించాను. అండ్ డే 2లో మీకు మేము ఏమేమి ప్లేసెస్ చూడబోతున్నాం అవన్నీ కూడా చూపిస్తానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.